హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చుట్కీ పాప ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి దొండకాయ కర్రీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని కలిపేసుకుంటున్నాను. అలాగే కట్ చేసుకున్న మిర్చి కూడా వేసుకొని కలిపేసుకున్నాను. అవి మంచిగా ఫ్రై అయినాక కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని కలిపేసుకొని అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకొని కలిపేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను. అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయ మంచిగా ఫ్రై అయితేనే పచ్చివాసన అనేది ఉండదు. ఇప్పుడు దొండకాయ ఫ్రై అయినాక టమాటాలు వేసుకొని దానిపైన కొంచెం ఉప్పు చల్లుకున్నాను. టమాటాలు మంచిగా ఉడికాయి. ఇప్పుడు టమాటా మొత్తం కలిపేసుకొని దాంట్లోకి కొంచెం కారం, ధనియా పొడి, ఉప్పు వేసుకొని కలిపేసుకున్నాను. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవాలి. అంతే, దొండకాయ కర్రీ రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.